ప్రజలంతా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్న మాట ఏంటంటే, వారింకా పాపులుగానో అపవిత్రులుగానో ఉండి ఉంటే వారు రాలేదే అనే బాధ ఉండదు, ప్రశ్నే ఉండదు. వారు శుద్ధులైన తరువాత కూడా ఎందుకు రావటం లేదన్నదే ప్రశ్న. ఇది చాలా విచారకరం కూడా. లోకమంతర సంచరించుచున్న యెహోవా కన్నులు తన యొద్ద నివసించినట్లు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నట్లు తన పాద సన్నిధిని సమయము గడుపుకోరు వారిలో, అవసరతల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నవారు కాకుండా పరిశుద్ధులు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇదేమి మర్మముగా దాచి ఉంచిన దైవోద్దేశమేమి కాదు, తేటగా బయలుపరచబడ్డ సంగతే కదా. నా స్టడీ బైబిల్లో నేను ఏం రాసుకున్నానంటే, ఆ తొమ్మండుగురు ఎక్కడ అనే చోట ఆ పరిశుద్ధులు ఎక్కడ అని రాసుకున్నాను. ఎందుకంటే వారు శుద్ధీకరించబడ్డారు కదా. దాదాపుగా బైబిల్ గ్రంథంలో కుష్టు వ్యాధిని ఒక వ్యాధిగా గాక అపవిత్రతగా భావించడం మనకు నిర్గమాకాండము నుంచి పరిచయమే. అందుకనే రోగులను స్వస్థపరచుడి, కుష్టు రోగులను శుద్ధి చేయుడి అంటాడు. క్లీన్ ద లెపర్ అంటాడు. హీ నెవర్ కౌంటెడ్ ఇట్ యాజ్ హీలింగ్. అదొక అపవిత్రత, అది శుద్ధీకరింపబడాలి అని ప్రభు మాట్లాడారు. ఈ రోజున నా భారం, నా బాధ, బోధ ఒకటే, పరిశుద్ధపరచబడిన వారు కూడా తిరిగి ప్రభు సన్నిధిలో కనబడకపోతే ఎలా? వాడు ఎట్లాగో బలహీనుడే, పాపే, లోక స్నేహంలో పొరలాడుతున్నాడంటే వాని మీద ఎక్స్పెక్టేషన్ ఏముంటుందండి? శుద్ధీకరింపబడ్డాడు కనుక పరిశుద్ధుని చేత ఉంటాడనే ఎక్స్పెక్టేషన్ ఉండడం సహజం కదా. ఉత్తమ విద్యార్థి తరగతి గదిలో కనబడకపోతే ఉపాధ్యాయుడు బాధపడతాడు, వారు రాలేదే అని. అది ఒక అల్లరి వ్యక్తి రాకపోతే ప్రశాంతంగా ఫీల్ అవుతాడు, పోనీ దరిద్రుడు ఈరోజు మానేశాడు, ప్రాణం హాయిగా ఉందనుకుంటాడు కదా. నామకార్థులో రక్షణ లేనివారో, పవిత్ర పరచబడిన వారో, లౌకికాత్మ కలిగిన వారో, దేవుని కొరకు కాక దేహము కొరకు బతుకుతున్నవారో రాకపోతే బాధ ఉండదండి. దేవుని వద్దకు వచ్చిన వారు, కృప పొందిన వారు, తన వాక్కును బట్టి శుద్ధీకరింపబడ్డవారు, పవిత్రపరచబడ్డవారు తిరిగి ప్రభు సముఖం ముందు కనబడకపోతే అది ప్రభు ఎక్స్పెక్టేషన్ని గాయపరుస్తుంది. అడుగుతున్నారు వాళ్ళు ఏరి. మనం జనరల్గా మాట్లాడదాం. కుష్టి వ్యాధి కారణంగా వారిని సమాజంలో ఉండనివారు కదా. ఆ రోజు